ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. మన ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఆది కొలతల ప్రకారంగానే కట్ చేస్తాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ నడుం భాగంలో క్రింది భాగంలో ఒక 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచెస్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని కొంచెం క్రాస్గా మనకి ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనకి మిగతా కొంచెం క్లాత్ కూడా అవసరం అవుతుందండి. ఎందుకంటే హుక్స్ బెల్ట్, తాడుకి, నెక్స్ట్ నడంకి క్లాత్లు అటాచ్ చేసుకోవడానికి, వీటన్నిటికి షేప్ బెల్ట్లకి వీటన్నిటికి కూడా క్లాత్ అవసరం అవుతుంది. కాబట్టి మనం క్లాత్ని సేవ్ చేసుకుంటూ ఎక్కడ మనకి సరిపోతుంది అనుకుంటామో అక్కడ ఈ విధంగా బ్యాక్ పార్ట్ నుంచుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ డాట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు ఈ విధంగా కొలుచుకుని అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు హుక్స్ పట్టి దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో అనేది ఒకసారి కొలుచుకుని ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఫ్రంట్ నెక్ని ఈ విధంగా గీసుకున్నాను.